హాయ్ ఫ్రెండ్స్, క్రీస్తు శకం మనకు 788 నుండి 820 వరకు ఆదిశంకరుడు అనే ఒక మహాగురు ఈ హిందూ మత పరిరక్షకుడు, హిందూ మత స్థాపకుడు, తర్వాత బౌద్ధ మత నిర్మూలనలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. ఈయన కేరళలో పుట్టాడు. ఈ దేశం మొత్తం కాలిండట్టుకని ఆ రోజులలో తిరుగుతూ దేశంలో ఉన్న వివిధ సంస్థానాలు, వివిధ రాజుల దగ్గర ఉన్న బౌద్ధ గురువులను ఓడిస్తూ ఆ రోజుల్లో ఉన్న ఆనవాయితీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు మరణశిక్ష వేస్తూ ఇలాగా ఆయన జైత్రయాత్ర చేస్తూ తిరుగుతున్న రోజులు అవి. ఆయన శంకర మఠం అది మనకు ఈ 4 పీఠాలలో 2 పీఠాలు ఆయన నెలకొల్పాడు. ద్వారకా, పూరి, తర్వాత కేదార్నాథ్ టెంపుల్ కూడా ఆయన కట్టింది. సో ఇప్పుడు ఆదిశంకరుడి గురించి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, ఆదిశంకరుడు గురువు ఒక దళితుడు, అంటరానితను. చాలామంది జీర్ణించుకోలేరు బ్రాహ్మణులు. వాళ్ళకు అనుమానం వస్తే మనీష పంచకం అని మన ఆదిశంకరుడు స్వయంగా రాసిన ఓ సంస్కృత పుస్తకం ఉంది. దాంట్లో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. దీనికి ఒక లింక్ ఉంది. ఏంటంటే ఆ లింకు, ఆదిశంకరుడు ఆయన శిష్యులతో పెద్ద బృందంతో ప్రతిరోజు గంగానదికి వెళ్ళి ఆయన అక్కడ స్నానం ఆచరించి మనకు అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ, పూజలు అవన్నీ చేసుకొని తిరిగి ఆయన రావటం, ఆయన వెంట పెద్ద బెటాలియన్ లాగా వీళ్ళంతా వస్తుంటారు. సో ఆయనకు దారిలో ఒక అంటరాని అతను 4 కుక్కలు తీసుకొని అతను ఎదురు పడతాడు. అప్పుడు ఆదిశంకరుడు మనకు పక్కవు తొలుగు అంటాడు. దాని మీద ఇతను ప్రశ్నిస్తాడు, ఎవరు తొలగాల? నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటి కాదా? నేను తొలగటం అంటే నా ఆత్మ తొలగటం కాదా? మరి అది క్లియర్గా ఆలోచించి చెప్పండి. అప్పుడు నేను తొలగటమా, ఆ ఆత్మ తొలగటమా డిసైడ్ చేద్దామంటాడు. దాంతో ఒక్కసారి ఆదిశంకరుడు ఒక షాక్కు గురైనట్టుగా అయ్యి వెంటనే అక్కడ కూర్చుండి మన ఆ దళితుడి పాదాల మీద పడతాడు. పడి ఆయనకు మన జ్ఞానోదయం అయింది నాకు అని చెప్పేసి ఆయన ఆశ్రమం ఎక్కడంతో కనుక్కొని ఆయన ఆశ్రమానికి ఈయన 1 నెల రోజులు వెళ్తాడు. ఈ వ్యక్తి ఎవరైతే, ఈ అంటరాని ఆ దళిత వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను నందుల కంటే ముందు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన శిశునాగ వంశస్థుల్లో చివరివాడు. ఆయన శిశునాగుడు. ఆయన ఆ రోజులలో ఉన్న రాజవంశానికి చెందిన వాళ్ళు. తర్వాత వాళ్ళు మనకు అంటరాని వారిగా పరిగణించబడిన తర్వాత జరిగిన సంఘటన ఇది. అది క్రీస్తుకు పూర్వము వాళ్ళు శిశునాగ వంశస్థులు పరిపాలించారు. శిశునాగ తర్వాత నంద తర్వాత మౌర్య ఇలా వచ్చాయి. సో ఈ పరంపరలో మనకు అప్పుడు మన ఆదిశంకరుడు ఆయన స్వయంగా రచించిన మనకు పుస్తకంలో సాంస్క్రిట్ బుక్లో మనకు రాయటం జరిగింది. ఇతను ఒక దళితుడే, అతనే నాకు గురువు అని ఆయన ఆదిశంకరుడు మనీష పంచకం అనే పుస్తకంలో ఆయన స్వయంగా రాయటం జరిగింది. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. సో ఆదిశంకరుడు కానీ ఆ రోజులలో ఉన్న తర్వాత సమాజంలో ఆ దళితుడి రూపంలో వచ్చింది
మనకు ఆ సాక్షాత్తు ఆదిశంకరుడే శివుడే అని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే ఆయన స్వయంగా ఇతనే నా గురువు అని చెప్తే దానికి దేవుడిని వల్ల లింక్ పెట్టి అప్పుడు ప్రచారం జరిగింది. సో మనకు ఇది చాలామందికి తెలియని విషయం కాబట్టి మీకు వివరిస్తున్నా. థ్యాంక్ యూ.